తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం భారీ ర్యాలీ అనేది కొనసాగుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి సత్యనారాయణపురం సర్కిల్ నుంచి తిరుపతి పురవీధుల మీదుగా కూడా ఈ యొక్క ర్యాలీ అనేది కూడా కొనసాగుతుంది. భారీ స్థాయిలో ఏదైతే ఏడాదిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తిరుపతిలో కథం తొక్కాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏడాది కూడా కాలేదు అప్పుడే వెన్నుపోటు దినోత్సవం చేయడం సబబా అంటూ కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు సమాధానం? సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం 10 ఏళ్లకు సరిపడా ద్రోహాన్ని చేసింది ప్రజలకి. కేవలం ఏడాది కాలం కాలేదు అని వాళ్ళు చెప్పటం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే ఈ సంవత్సర కాలంలోనే 10 ఏళ్లకు పైగా చేయాల్సినంత ద్రోహం చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వం, ఆ పార్టీలు రెండు ఈ సంవత్సర క్రితం దాదాపు 143 వాగ్దానాలు చేశారు ప్రజలకి. సూపర్ 6 పేరుతో సూపర్ జెట్ లాగా ఈ 6ంటికి నేను సంతకాలు పెడుతున్నాను అని సంతకాలు పెట్టారు. ఆ 143 ఎటుపోయినాయో, ఈ 6 ఎటుపోయినాయో, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని పోపి ఈ సంవత్సర కాలంలోనే 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అంతా కూడా సర్వనాశనం చేసి ఆరోగ్యశ్రీని పూర్తిగా తుడిచిపెట్టేసి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము, మరోవైపున సంక్షేమ కార్యక్రమము చేయకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మీడియా యాక్టివిస్టులని, సానుభూతి పరులని అందరినీ కూడా జైళ్లలోకి నెట్టి తప్పుడు కేసులు బనాయించి దాదాపు 2466 కేసులు ఇప్పటి వరకు బనాయించటమే కాకుండా ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు 796 హత్యాకాండలు జరిగినాయి. 466 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చును, సామాన్యమైనటువంటి జనం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళను కావచ్చును హత్యలు గావించటం జరిగింది. ఎక్కడ చూసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతోంది తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అన్నది రాష్ట్రంలో లేదు. అంటే మీరు ఈ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మేము 4,000 పెన్షన్ ఇచ్చాం, 45,000 ఎకరాలు కూడా రాజధాని కోసం ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం, సో ఇంత స్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా వారు చెప్తాం. దాదాపు 12 లక్షలకు పైగా పెన్షన్ లబ్ధిదారులను తీసివేసి మేము దాదాపు 69 లక్షల మందికి పైగా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంటే దాంట్లో దాదాపు చాలామందిని తీసివేసి మేము 4,000 ఇచ్చామని ఆ 4,000 ఒక్క హామీని నెరవేర్చటమే, అది కూడా లబ్ధిదారులను చాలామందిని కోత కోసి దాన్ని గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసమని పేద ప్రజల ప్యాకెట్లలోకి డబ్బులు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే చెప్పుకునేదానికి ఆ ఒక్కటి, అది కూడా దాదాపు సగం మందికి తీసివేసినటువంటి కోతల్ని ఘనంగా చెప్పుకుంటూ అమరావతిని చాలా అత్యద్భుతంగా కడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది పేద ప్రజల కడుపు నిండదు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ఈ రోజున మేము చేసినటువంటి ప్రోగ్రాం, మేము ఇచ్చినటువంటి పిలుపు, ఈ పిలుపులో ప్రజల ఆగ్రహ జ్వాల ఎంతగా ఉన్నది, వాళ్ళు ఎంతగా రగిలిపోతున్నారు, వాళ్ళ కళ్ళు ఎంత మంటలు రేకెత్తిస్తున్నాయి అనటానికి ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి ఈ కార్యక్రమమే ఒక ఉదాహరణ. మేము చాలా తేడాతో ఓడిపోయినటువంటి ఊరు తిరుపతి. అలాంటి తిరుపతిలోనే ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత కోపాగ్ని ఉన్నదో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలలోనూ విఫలమైంది. ఈ ప్రభుత్వం విజయం సాధించిందల్లా హత్యలు చేయటంలో, దొంగ కేసులు బనాయించటంలో, మా నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా జైళ్లలో పెట్టడంలో. మీరేమో భారీ స్థాయిలో ర్యాలీ చేస్తున్నారు, వాళ్ళేమో ఇంటి ముందు రంగబల్లులు వేయాలి, సాయంత్రం దీపావళి చేసుకోవాలి, టపాసులు కాల్చాలి అంటున్నారు. చేతగాని వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం సహజంగా అలాగే ఉంటుంది. రంగవల్లులు, టపాసులు కాల్చుకుంటే విజయోత్సవ సభ అవ్వదది. ప్రజల గొంతుకలతో నినదిస్తూ ఈ ప్రభుత్వం అత్యద్భుతాలు మాకు చేసిందేనని లక్షలాది మంది తరలి వచ్చేటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజలు చేసి ఉంటే అది కరెక్ట్ అవుతుంది. ఈ రోజున లక్షలాది మంది ప్రజలు ఈ ప్రభుత్వం మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది అని ఈరోజు ఒక లాంగ్ మార్చ్ చేశారు ప్రజలందరూ కూడా.
ఈ ప్రభుత్వం మీద దండోరా వేశారు. ఈ ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉన్నది, ఈ ప్రభుత్వం మీద మేము మా తొలి పర్జన్య శంఖం అంటే శంఖారావాన్ని పూరిస్తాం, ఇక మీదట నిరంతరము పోరాటాలే మాకు గతి, మాకు తప్పదు ఈ ప్రభుత్వ పతనం వచ్చేంత వరకు అని ఈ రోజున ప్రజల గొంతుకలే కథన రంగములేకి దిగినాయి. అంటే చివరిగా చెప్పండి, అంటే ఇంత అగ్రెసివ్గా పోరాటాలు చేస్తున్నారు, అంటే టార్గెట్ అయ్యి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి భయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదా? నా తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి పోలీసులకి, ప్రభుత్వానికి. నేను దాంకునేవాడిని కాదు, భయపడేవాడిని కాదు, భయం అన్నది నాకు తెలియదు. నన్ను ఏ క్షణానైనా కూడా జైల్లో మీరు ఆనందంగా వేసుకోవచ్చు. నేను హ్యాపీగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏడాదిగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతోనే భారీ స్థాయిలో తిరుపతిలో ఈ స్థాయిలో కూడా ర్యాలీగా కూడా పెద్ద ఎత్తున జనాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా లాంగ్ మార్చ్ అనేది కూడా నిర్వహించాయని చెప్తూ వస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం టపాసులు కాల్చిన, రంగవల్లులు కాల్చిన అది వాళ్ళు కాల్చుకోవాలి తప్ప ప్రజల నుంచి రావాలి ఎంత బాగా చేశామని. బాగా చేయలేదు కాబట్టే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి నడుస్తూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తికేయన్ టీవీ, తిరుపతి.